హలో అందరికీ, వెల్కమ్ టు మన స్టోరీస్. ఈరోజు రెసిపీ మిల్లెట్స్ ఉప్మా. ఇది బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని చేసుకునే విధానం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఈ మిల్లెట్స్ని నేను 6 అవర్స్ పాటు సోక్ చేసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. అందులో అర చెంచా జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంకా శనగపప్పు వేసి మంచిగా వేగనిచ్చుకున్నా. ఇందులో ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా యాడ్ చేసా. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లో స్మెల్ పోయే వరకు కుక్ చేసుకున్నానండి. ఇందులోనే ముందుగా చాప్ చేసుకున్న 2 టమాటాలని యాడ్ చేసా. టమాటాస్ని యాడ్ చేశాక కొంచెం అర చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇంకో 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని బాగా మగ్గనివ్వాలి. ఇందులో ముందుగానే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసా. మీకు ఓవర్ నైట్ సోక్ చేసింది లేకపోతే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటుందిగా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ పీస్ యాడ్ చేయక సిమ్లో పెట్టి 10 మినిట్స్ పాటు ఉంచాలండి. కొంచెం వేగాక ముందుగా సోక్ చేసుకున్న మిల్లెట్స్ని యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ సిమ్లో ఉంచి మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. తరువాత నేను 200 ml వాటర్ని యాడ్ చేసా. చిన్న గ్లాస్ మిల్లెట్స్ని నేను తీసుకుని నైట్ సోక్ చేశాను. దీనికి నేను ఒక చిన్న గ్లాసుడికి 4 గ్లాసెస్ వాటర్ వేసానండి. మిల్లెట్స్ వేసాక గ్యాస్ని సిమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ అయినాక మనం ముందుగా చాప్ చేసుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసి ఇంకో 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మన ఎంతో టేస్టీ అయిన మిల్లెట్స్ ఉప్మా రెడీ. మీరు ఒకసారి నేను చెప్పే విధంగా ఫాలో అయ్యి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.